ఆపరేషన్ సింధూర్ తొలి రోజు మనం ఫైటర్ జెట్స్ కోల్పోయామా? చిన్న తప్పులతో చాలా నేర్చుకున్నామా? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాటలకు అర్థమేంటి? పాక్ తోకజాడిస్తే ఇకపై రియాక్షన్ మామూలుగా ఉండదా? వాచ్ దిస్ రిపోర్ట్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో భారత్ దాడి చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపుగా 100కు పైగా ఉగ్రమూకలు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ సైతం జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడులను భారత్ కు చెందిన ప్రఖ్యాత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 సమర్థవంతంగా ఎదుర్కొంది. అన్ని డ్రోన్లను నేలకూల్చింది. 6 భారత్ జెట్స్ ను కూల్చేశామని గతంలో పాకిస్తాన్ ప్రకటించింది. అయితే ఆ వాదనను తోసిపుచ్చింది భారత్. పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన ఘర్షణపై సిడిఎస్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 8న జరిగిన ఆపరేషన్ సింధూర్లోని కొన్ని ఫైటర్ జెట్లను భారత్ కోల్పోయిందని చెప్పారు. అయితే ధ్వంసమైన ఆ ఫైటర్ జెట్స్ రాఫెలా, సుఖోయ్, మిగ్ అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఫైటర్ జెట్స్ కోల్పోవడం మాత్రం వాస్తవమేనన్నారు చౌహాన్. యుద్ధమన్నాక ఫైటర్ జెట్స్ కూలడం సహజమేనని, అయితే అవి ఎందుకు ధ్వంసం అయ్యాయనేది మాత్రమే ముఖ్యం అని సిడిఎస్ అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాక కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా భారత్ జెట్స్ దెబ్బతిన్నాయి. తప్పును సరిదిద్దుకొని మళ్లీ 2 రోజుల తర్వాత పాక్ పై సమర్థవంతంగా దాడి చేశామన్నారు. అసలు ఎన్ని ఫైటర్ జెట్స్ కూలిపోయాయో చెప్పాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చ కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. కార్గిల్ యుద్ధంపై అప్పటి వాజ్పేయి ప్రభుత్వం రివ్యూ కమిటీ వేసిన సంగతి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రివ్యూ కమిటీ వేయరంటూ ప్రశ్నించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రవాదుల మారణ కాండంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దెబ్బకు పాక్ కాళ్ల బేరానికి దిగొచ్చింది. దీంతో మన కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేపట్టింది. 3 రాఫెల్ యుద్ధ విమానాలు, ఒక Su-30, ఒక MiG-29, ఒక హెరాన్ డ్రోన్ ను కూల్చినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఉగ్రవాదాన్ని తొదముట్టించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు ప్రధాని మోదీ. ఇకపై పాక్ నుంచి బుల్లెట్ వస్తాయి, ఇటు నుంచి ఫిరంగి పేలుతుందన్నారు ప్రధాని మోదీ. अगर तुम गोली चलाओगे तो मान के चलो गोली का जवाब गोले से दिया जाएगा. అటు పాక్ సరిహద్దులోని పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ లోని సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో 244 జిల్లాల్లో ఎయిర్ రైడ్ సైరన్స్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లను పరీక్షించారు. మాక్ డ్రిల్ నిర్వహించడంతో పాకిస్తాన్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ 2 ఉంటుందని చెప్పకనే చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ కు వరుస షాక్లు ఇస్తూనే ఉంది భారత్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది భారత్. పాక్ ఉల్లంఘనలకు పాల్పడడం వల్లే తాము ఒప్పందం నుంచి వైదొలిగామని స్పష్టం చేసింది. తజికిస్తాన్ లోని హిమానీ నదిపై ఐక్యరాజ్య సమితి తొలి సదస్సులో భారత్, పాక్ పాల్గొన్నాయి. సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్, పాక్ సంతకం చేసిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పాకిస్తానే ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది ఇండియా. ఈ దెబ్బతో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోలేదు. సింధీ నది నీరు ఆగితే పాకిస్తాన్ లో 80% పైగా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది.